అప్పారావు డబ్బులు అడిగి 1 నెల రోజులైంది. డాన్సులు వేస్తున్నావేంట్రా? అవును నీ మనవాణ్ణి రేయ్ అదేం స్కూల్ రా? శ్లోక స్కూల్లో వేసావంట కదా. వాడు చక్కగా చదువుకొని పైకి రావాలా లేదా పైకి పోవాలా? उनको कुछ नहीं करना, जितना बोले उतना देगा. ఇప్పుడు మనిషిలాగా మాట్లాడావు. ఇంకో గంటలో సిటీ సెంటర్ కి మా పిల్లకాయలు వస్తారు. 150 ఇచ్చి పంపు. ठीक है ला रहा हूं. రే సీను బాబు అనే సిటీ సెంటర్ కి వెళ్ళి ఆ సేటుగాడు డబ్బులు ఇస్తాడు పట్రా. ఓకే అనే. రే సత్తే ఆ వెంకట్ గాడిని వీలు. రే వెంకట్ అలా రే నువ్వు కూడా సిటీ సెంటర్ కి పో. ఎవ్వరికి తెలియకుండా దూరం నుంచి వాచ్ చేయి. వాడెవడో రసూల్ గాడి కుర్రాళ్ళని 4గురిని చంపాడంట. మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనిపెట్టు. పో. చెప్పరా అన్నా సేఫ్ క్యాష్ అందింది. వికారాబాద్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. సీననియా ఆడెవడో సిటీలో గ్యాంగుల్ని టార్గెట్ చేశాడంట. ఆ రసూల్ గడి కుర్రాలను కూడా సరిగ్గా ఇలాగే క్యాష్ తీసుకుని వెళ్తుంటే వేసాడంట. ఏంట్రా భయపడుతున్నావా? ఊరుకో అనియా, నేను భయపడతానా? ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వాడెవడో మనల్ని ఫాలో అవుతున్నట్టు డౌట్ కొడుతుందనియా. అరే పాగల్, వెనకాల వస్తే ఫాలో అవుతున్నట్టాబే. రిస్క్ ఎందుకనియా? కాసేపు పక్కన ఆపుకొని పాస్ పోసుకొని పోవచ్చు కదా. వాడికి భయపడి పాస్ పోసుకోగలరా మనం? పాస్ పోసుకుంటే భయపడుతున్నట్ట? రోజుకి 10 సార్లు పోసుకుంటాం. వాడికి వీడికి భయపడి పోసుకుంటున్నామా ఏంటి? तेरा कैंडिडेट गया रे. ఎందుకురా భయపడుతున్నావు? భయమా ఏంటనియా? మనం ఎంతమందిని చంపేయలేదు. ఏ రోజన్నా భయపడ్డానా? నువ్వు కావాలంటే బండి తిప్పాడు వెనకాలే పోని, సరదాగా చంపేస్తా సాలగాన్ని. ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా అనియా గడి తీశాడు. రేయ్ మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి మరి చంపుతాడు. అరే ఊకా అనియా, హెల్మెట్ ఓ గెలుకుతున్నావు. మనం చచ్చాక మానగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా. ఈ గలీజ్ గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా పందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, గన్ను చూసి భయపడుతున్నావా? అరే గన్నుదే ఉందనియా, మనం చూడందా. నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా. తోపు తీరుగున్నావు. ఆడికాలు పట్టుకుంటా వెంట్రా పాకలు నా కొడక. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంట్రా చూపేయండి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? అని ఈ నేసి అనియా ఫస్ట్ నన్ను వదిలే అనియా, నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఏ సీనానియా? సారీ సీనానియా, తప్పు అయిపోయింది, ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా ఈడి పీక గోరికి చంపేస్తా. ఎవడనుకున్నావు బే? బందర్ నుంచి వచ్చా బేటా, బందర్. రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అనియా? నన్ను వదిలే అనియా, నీకు దండం పెడతా. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుందన్నయ్య, వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. అరే నాయక్ సార్ నమస్తే. నమస్తే. అరే సీనాని మనం ఫుల్ సేఫ్. అరే నాయక్ సార్ ఈ మెంటల్ మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈ చంపేయండి అనియా, మీరు చెప్పండి. సిటీలో గ్యాంగ్లన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. ఆలోచిస్తారండి సార్.
వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు. వేసేయండి. అన్నయ్య ఇన్ని టిస్టులేంటి? నువ్వు చెప్పడం ఈయన కాల్చడం. తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాక్ పట్టరా. అలాగే అన్నయ్య. అన్నయ్య ఏంట్రా నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపు తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలాసేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారన్నయ్య? ఇది నీది, ఇది నాది. నాకొద్దు సార్. ఆ? నేను డబ్బు కోసం ఇదంతా చేయట్లేదు. నాకు నా జాబ్ కావాలి. నరసింహ, నువ్వు ఎస్ఐ ఏం పని చేస్తావో ఇప్పుడు అవ్వకుండా అదే పని చేస్తున్నావు కదా, ఏంటి తేడా? ఉంది సార్. ఇప్పుడు నేను చేసే ఈ పని మా అమ్మతో కూడా చెప్పుకోలేను. కానీ ఇదే పని యూనిఫామ్ వేసుకుని చేస్తే నా గురించి నలుగురు చెప్పుకుంటారు. 2 ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతున్నాను సార్. ఇంకో 3 monthsలో ఎస్ఐ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయి.